ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఇక్కడ నుంచి నేను అలా అనలేదండి. నేను అన్న వాళ్ళ కామిక్ టైమింగ్, వాళ్ళ టైప్ ఆఫ్ కామెడీ అసలు అలా కాదు. లైక్ యా, ఐ మీన్ దే హ్యావ్ దర్ పర్సనల్. ఇన్ జనరల్ జస్ట్ సే ఫర్ us, లైక్ బెహ్రా గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు, ప్రియదర్శి గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు, బెహ్రా గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు చెప్పు ఒకసారి. చెప్పండి ఒక్కటి. ఐ స్టార్ట్ ఫ్రమ్ విష్ణు. లేదు పోలేదు, నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు. అందరూ అలా నీ మీద అలా జోక్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అలా ఏ గుడ్ ప్రసాద్. యా ప్లీజ్ చెప్పండి. పొగుడుతా నాగు అబ్బబ్బా, అక్కడి నుంచి ఇలా అడిగి పొగిడించుకోకూడదు. విష్ణు honestly చెప్పాలంటే the first maybe 1-2 days on set you'll think he's extremely funny and that's his main personality trait, but he's so intelligent and smart. నిజంగా లైక్ కట్అవుట్ చూసి జడ్జ్ చేయకూడదు. ఓకే, he is funny, very funny, yes, but he can switch అనమాట. And ఒక ఇంటెలెక్చువల్ జోన్లోకి వెళ్ళి you can have the smartest conversations with him where you'll feel stupid. And very, very talented, multi-talented, not just acting. He's a great photographer. He also can dance, by the way. And ఇందులో ఒక సీన్ ఉండింది where I had to, నేను కొత్తగా ఒక స్కిల్ నేర్చుకోవాల్సి వచ్చింది. అది నేను క్లైమాక్స్లో చేసేటప్పుడు విష్ణు took that object from me and casualగా ఇసురుతున్నాడు అనమాట. So he just, there's nothing that I haven't seen Vishnu not be able to do. He's also like my favorite. I want to adopt him and make him my elder brother. Anyway, Darshi is tall. Darshi is tall. Yes, very, very tall. How many apple boxes I had to stand on, I only know. But also, he is an incredible human being. He is funny, but he is also kind and he's patient. And there's no పొగర లేదు, ఒక బందా లేదు. హీస్ సో గ్రౌండెడ్ అండ్ హీస్ ట్రూలీ అన్ ఇంక్రెడిబుల్ హ్యూమన్ బీయింగ్. ఫ్రమ్ వాట్ in my 2 years of working with them, I feel like I could be a decent, koncham I can judge them decently. So I think he, even though he does all these jokes and whatever, he's truly heart of gold. Prasad, అందరం దాని సో వెయిట్ చేస్తాం. ఇంకా ఇంతవరకే డబ్బులు ఇచ్చారండి, ఇంకా ప్రసాద్ వరకు నో. ప్రసాద్ చెప్పండి. ప్రసాద్ ఏంటంటే ఎలా ఉండకూడదు నాకు నేర్పించాడు. లేదు, I'll actually tell you. Prasad is extremely hardworking అండి. ఇక్కడ ఇంటర్వ్యూస్ లో చాలా షైగా ఉండొచ్చు, బట్ he brings a life onto the set. విష్ణు ప్రసాద్ పిచ్చగా కొట్టుకున్నప్పుడు we all just sit. యాక్చువల్లీ నిజంగా మీద పడి కొట్టుకుంటారు, కింద రోడ్ మీద పడి దొర్లుతా కొట్టుకుంటారు సెట్లో. అండ్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. జస్ట్ ఫన్ ఓరియంటెడా? ఫన్ గా స్టార్ట్ అయ్యి మన ఇళ్ళలో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అలా కొట్టుకుంటారు. ఫన్ గా స్టార్ట్ అయ్యి నిజంగా టప్పి అని కొట్టేసుకుంటారు కదా, అలా కొట్టేసుకుని ఒకళ్ళు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈడు కొడుతున్నాడు అని ఇలా ఇవన్నీ జరుగుతుంటాయి. సో ప్రసాద్ కెన్ బీ ద లైఫ్ ఆఫ్ ద సెట్ ఆల్సో, బట్ ఇక్కడ ఊరికే ఏదో సిగ్గు పడుతున్నట్టు, ఒక పాలిటిషియన్ అయిపోతున్నట్టు ఏంటో ఎలా బిహేవ్ చేస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు. అప్లై చేశాడు కదా సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఆంధ్రాకి. అవునా? అవునా? సినిమాతులు నెక్స్ట్ మొన్నే అన్నావు కదా ఆయన క్యాంపెయిన్కి వెళ్తున్నాను నెక్స్ట్ ఇయర్ అని. క్యాంపెయిన్ అంటే కూడా క్యాంపెయిన్ తెలుసు కానీ క్యాంపెయిన్ అంటే కూడా తెలియదు. క్యాంప్ ఫైర్ తెలుసా అండి? ఎవరితో వెళ్ళా ప్రసాద్? అసలు రెడీగా ఉన్నారు.